Shalom. All right. Good evening. Praise the Lord. Thank you. First Zoom session ఈ ఇయర్లో దేవుడు ఇచ్చినటువంటి మరి ఒక అవకాశం. 5th డే, ఆల్మోస్ట్ 1 వీక్ కూడా అయిపోతుంది. ఎలా గడిచిపోయావో తెలియదు. 10 days గడిచిపోయాయి. అటు ప్రభు కృపను బట్టి మరి ఒకసారి ఇక్కడ జాయిన్ అవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అండ్ దేవుడు మన కొరకు స్టోర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్, స్టోర్ చేసినటువంటి, సో బిఫోర్ గ్యాదరింగ్ ద సోల్స్ ని గ్యాదర్ చేసేటప్పుడు we need instructions, guidelines, ఇవన్నీ కావాలి. అండ్ we need a right leader, that is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు మాత్రమే మనల్ని గైడ్ చేయగలడు, లీడ్ చేయగలడు, ముందుకు తీసుకెళ్ళగలరు. అండ్ ఆయన లీడర్షిప్ లో ఉండడం మనకి దేవుడిచ్చిన ధన్యత. హోలీ స్పిరిట్ కింద అందరూ ఉండలేదు. ఆయన మనకి మెంటర్ గా ఉండడం, లీడర్ గా ఉండడం, మనకి గైడ్ గా ఉండడం, మనల్ని కంటిన్యూగా గార్డింగ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప అవకాశం. సో రైట్, సో ఇంకెవరైనా జాయిన్ అయ్యేదంటే నో ప్రాబ్లం, వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది యూట్యూబ్ లో కూడా మీకు అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలన్నీ కూడా దగ్గరగా కూర్చోండి, ఈ వాక్యం వినండి. జస్ట్ దిస్ ఇస్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ కొరకు ఏం చేయబోతున్నాం ఈ నెల అంతా అన్నది ఒక ప్రత్యేకించి ఒక ప్రణాళికతో, గాలికి ప్రయాసపడినట్టు కాదు, కానీ ఏదో మనం వ్యర్థంగా ఫైట్ చేస్తున్నట్టు కాదు, కానీ ఒక పగడ్బందీగా ప్లాన్డ్ గా ఈ ఇయర్ లోకి మనం ఎంటర్ అయ్యాం. సో మనం ఏమైతే ప్రార్థన చేశామో వాటన్నిటిని కూడా మనం చూస్తే, మనం చేసిన ప్రార్థనలన్నిటి కూడా ఎలాంటి ప్రార్థనలు అంటే, ఏదో ఒక రోజు, ఏదో ఒక డే మనం చేసిన దాన్ని కూడా నెరవేరడానికి మనం ప్రార్థన చేయడమే కాదు, కానీ మనం చేసిన ప్రార్థన డేస్ ని, వీక్స్ ని, టైమ్స్ ని రిడీమ్ చేస్తూ, ఒక్కొక్క రోజుని డెలివర్ చేస్తూ మనం ముందుకు వచ్చాం. సో డేస్ ని ఇంపాక్ట్ చేయడానికి, డేస్ తో ప్రతి ఒక్క రోజుని, ప్రతి ఒక్క వీక్ ని, టైం ని కంప్లీట్ గా ఏదైతే బ్లెస్సింగ్ కావాలో మనము ఇంప్యూట్ చేస్తూ, దాంట్లోకి ఎంఫసైజ్ చేస్తూ, మనము ప్రొనౌన్స్ చేస్తూ, డిక్లేర్ చేస్తూ బ్లెస్సింగ్స్ ని, ఆ డేని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాము. ఈవిల్ డేస్ ఉంటే వాటన్నిటి కూడా మనము కన్వర్ట్ చేసుకోగలిగాము. ముందుగానే, ఒక నెల ముందుగానే ప్రవచిస్తూ వచ్చాం. సో ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కరికి సాధారణంగానే ఉండొచ్చు డేస్, కానీ బట్ మనకు మాత్రం అడ్వాన్స్డ్ గా నాలెడ్జ్, విజ్డమ్, స్పిరిట్ అవైలబిలిటీ, స్పిరిట్ డైరెక్షన్స్. మీరు జూమ్ కాల్లో చూస్తే 7 days మనం కంటిన్యూస్ గా ఒక ప్లాన్డ్ గా స్ట్రక్చర్ మనం చేస్తూ వచ్చాం. అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హోలీ స్పిరిట్. ఆ విషయంలో పరిశుద్ధాత్మనికి మనం నిండు ధన్యవాదాలు చెల్లించాలి. సో వీఆర్ డిజైనింగ్, మన డేని డిజైన్ చేస్తూ వచ్చాం. నౌ హౌ టు అప్రోచ్ డేస్ అండ్ హౌ టు అప్రోచ్ థింగ్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్. అండ్ అట్ ద సేమ్ టైం మనం ప్రేయర్ చేసింది ఏదైతే ఇన్ని సంవత్సరాలు ప్రేయర్ చేస్తూ ఎదురు చూస్తూ వచ్చామో అవన్నీ కూడా ఈ ఇయర్ అంతా కూడా మనం ప్రేయర్ తో నింపాం. ఈ ఇయర్ అంతా కూడా మన ప్రణాళికలతో నింపాం, మన ప్లాన్స్ తో నింపాం, మన ప్రాజెక్ట్స్ తో నింపాం. ఎట్ ఇంకా కొన్ని వెలితి కలదు. అండ్ ఎందుకంటే మనం పర్ఫెక్షన్ లోకి ఇంకా రాలేదు. సో ఆ పర్ఫెక్షన్ రావాలంటే ఈ జూమ్ కాల్స్ కంపల్సరీ నెసెసరీ. సో స్టార్టింగ్ వీక్ నే మనము ఫస్ట్ వెనస్డేని ఇది చేయడానికి గల రీజనే మెయిన్ అది. ఎందుకంటే మనము గాలికి పోరాడట్లేదు, అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ లాగా కాదు. మన ఫ్యామిలీస్, మన సంఘానికి అంటుకట్టబడి వేరే సంఘానికి వెళ్తున్నా కానీ, అండ్ ఒక ఆత్మీయతలో మనకి కలిసి ఉన్న ప్రతి ఫ్యామిలీకి కూడా మనం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. సో లెట్స్ సీ, దేవుడు మన మీద భుజముల మీద పెట్టిన రాజ్యభారము ఏమై ఉన్నదో దాన్ని తెలుసుకున్నట్టే ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం. లెట్స్ బిగిన్ విత్ సేమ్ స్క్రిప్చర్, అవర్ థీమ్ స్క్రిప్చర్, Matthew chapter 9 verse 30.
5 నుంచి చూద్దాం, 35 to 38. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 38 వరకు చివరి వచనం వరకు చూద్దాం ప్లీజ్. తెలుగులో ఎవరు ఉన్నారండి సిస్టర్? ఎస్ బ్రదర్, చదువుతాను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకునుడి అని తన శిష్యులతో చెప్పాను. చదవండి, ఇంగ్లీష్ లో కూడా చూద్దాం. Verse 35, Matthew chapter 9 verse 35. And Jesus went about all the cities and villages, teaching in their synagogues and preaching the gospel of the kingdom and healing every sickness and every disease among the people. 36. But when he saw the multitudes, he was moved with compassion on them, because they fainted and were scattered abroad as sheep having no shepherd. Then saith he unto his disciples, the harvest truly is plenteous, but the laborers are few. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. వెరీ క్రిటికల్ సబ్జెక్ట్. దీన్ని ఇంతవరకు కూడా మనము డీల్ చేయలేకపోతున్నాం అండ్ స్పిరిట్ లో దీన్ని అందుకోలేకపోతున్నాం. అదే నా స్ట్రగుల్. ఇంకా దీంట్లో ఆత్మీయంగా ఎంత లోపలికి వెళ్ళినాను, దీని సోర్స్ కానీ లేదంటే దీని యొక్క వేర్లు కానీ లేదా దీని యొక్క హైట్స్ ని, ఈ స్క్రిప్చర్ యొక్క హైట్స్ ని అందుకోలేని పరిస్థితి. అండ్ మేబీ త్రూ అవుట్ దిస్ ఇయర్ దేవుడు హెల్ప్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ థీమ్ కూడా దేవుడు దీనికి ఇంటర్లింక్ చేసి పెట్టారు. సో నెక్స్ట్ ఇయర్ థీమ్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే కంపల్సరీ ఈ ఇయర్ థీమ్ మీద మనం వర్క్ చేయాలి. ఈ ఇయర్ థీమ్ మీద మనం వర్క్ చేయాలంటే లాస్ట్ ఇయర్ థీమ్ కంపల్సరీ దేవుడు స్పిరిట్స్ ని విండికేట్ చేస్తే కానీ ఈ ఇయర్ లోకి మనము డెలివర్ అవ్వలేదు. సో అక్కడ మీరు అప్రిషియేట్ చేయాలి దేవుణ్ణి, థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. స్పిరిచువల్ గా మనం డెలివర్ అయితే కానీ మనము ముందుకు వెళ్ళలేదు. నౌ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్ దేవుని యొక్క హార్ట్. సో దట్ ఈస్ వాట్ మై స్టడీ. ఇట్స్ ఆల్ అబౌట్ రివాల్వింగ్ అరౌండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. సో ఎవరిని ఎమోషనల్ గా మనము మార్కెట్ లో నుంచి దేవుని దగ్గరికి తీసుకురాలేము. అండ్ అట్ ద సేమ్ టైం దేవుని ఎమోషన్స్ ని మనం క్యారీ చేయలేము, మన వల్ల కాని పని అది. సో స్లోలీ డెవలప్ అయితే తప్పితే, దేవుని యొక్క హృదయం అర్థమవుతూ మనం ముందుకెళ్తే తప్పితే ఫిజికల్ డైమెన్షన్ నుండి స్పిరిచువల్ డైమెన్షన్ వెళ్ళి అక్కడ నుంచి ఆపరేట్ చేయడం అనేది మనం నేర్చుకుంటాం. అందులో కొన్ని విషయాలు మీకు ఈరోజు ఒక ఇంట్రడక్షన్ లాగా మీకు అందిస్తాను. ప్లీజ్ కొంచెం పేషెన్స్ తో వినండి. అండ్ we'll see. Now, next year theme 2023 2023 ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మనము బిగినింగ్ ఆఫ్ ద మంత్, బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ లో ఉన్నాము. సో హౌ డు యూ వాంట్ టు సెలబ్రేట్ నెక్స్ట్ ఇయర్? ఎలాంటి పరిస్థితులలో కొనసాగుతూ, ఎలాంటి పరిస్థితులలో నెక్స్ట్ ఇయర్ ని మనము సెలబ్రేట్ చేసుకోవాలని ఒక అకాడమిక్ ప్లాన్, ఒక ఇయర్లీ ప్లాన్ ఏదన్నా ఉంటే అది ఏమై ఉండాలి? దాన్ని ఎలాగ మీరు డిజైన్ చేసుకొని ఉన్నారు? 2023ని ఎలా సెలబ్రేట్ చేస్తావు, ఎలా ముందుకు తీసుకెళ్తావు అనే దాన్ని కొంచెం పరిశీలనగా తీసుకుంటే కొంచెం బర్డెనే, కొంచెం భయంతో కూడింది, కొంచెం బాధ్యతతో కూడింది.
కొన్నిసార్లు ఆన్సర్ లేని పరిస్థితి కూడా. ఎందుకంటే రైట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద 2022 హార్డ్లీ 5 days కూడా కాలేదు, 5 days కూడా అయిపోయింది. అండ్ 2023ని ఎలాగా మీరు చూస్తున్నారు? నీ యొక్క స్పిరిట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనే విషయాల్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. నా అప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది, ఒక బాధ్యత అనేది వస్తుంది. సో రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు అనేవి మ్యాంటిల్స్, అవి దేవుడిస్తున్నటువంటి మ్యాంటిల్స్. వాటి ద్వారా ఏమేమి చేయగలం అనేది మనము ఈ త్రూ అవుట్ జనవరి మనం వర్కౌట్ చేద్దాము. అండ్ సో ఇయర్ థీమ్ మనము చూస్తే దానికి ఇంటర్లింక్ అయి ఉన్న ఇయర్ థీమ్ 2023. నెక్స్ట్ ఇయర్ థీమ్ రెడీగా ఉన్నప్పటికీ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్న దాన్ని బేస్ చేసుకొని ఎలా వర్క్ చేయాలనేది ఇప్పుడు ఆధారపడి ఉన్నాను. నౌ ఇట్స్ టైమ్ టు వర్క్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ వెరీ రిలక్టెంట్ గా అయితే చేయలేము, కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ప్రజల మీదకే ఇది పనిచేస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది చర్చిలో ఉన్న కుటుంబానికి అందించాలి కాబట్టి అందించడానికి ముందుకు వచ్చాను, అంతవరకే. కానీ పర్సనల్ గా చూస్తే ఇట్స్ బియాండ్ దిస్ ఇయర్. 2022 అనేది ఎప్పుడు భారంగా నీకు మారుతుంది అంటే, నెక్స్ట్ ఇయర్ ఎలాగ సెలబ్రేట్ చేసుకోవాలా అన్న దాన్ని పిక్చర్ని బట్టి ఆ పెయిన్ ని భుజముల మీద పెట్టుకుంటాం. అందుకని ఆయన సిలువ మోసిన సంగతి మీరు మర్చిపోవద్దు. ఆయన సిలువ మోసేటప్పుడు నిన్ను నన్ను తన మైండ్ లో, తన మనసులో, కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన, రక్తం కారుతున్న, దెబ్బలు తింటున్న ప్రతిసారి నిన్ను చూసి నన్ను చూసే ఆయన ఒక అడుగు ముందుకేయగలిగాడు. సో ఫ్యూచర్ ని చూస్తూనే మనము ప్రజెంట్ లో నడవగలం. కాబట్టి 2023ని నెక్స్ట్ ఇయర్ ని ఎలాగ డిజైన్ చేస్తామన్న దాన్ని బట్టి ఇప్పుడే వర్కౌట్ చేయడం మంచిది. సో ఐ ఆస్క్డ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని అడిగాను. ఎందుకంటే నా కుటుంబాన్ని నేను నడుపుకోవడమే కష్టం. అలాంటిది ఒక 10-15 మంది నా ముందు ఉన్నారంటే వాళ్ళ జీవితాలని నాశనం చేయకోకుండా ఉంటే చాలు, బాగుపరచకపోయినా బాధ లేదు అని అంటారు. అలాంటి సందర్భం కాదు నేను అనేది. నేనేమంటున్నానంటే, ఏమి నమ్మి ఒక ఇయర్ థీము కంప్లీట్ సీక్రెట్, వెరీ వెరీ కాన్ఫిడెన్షియల్. ఎంత కాన్ఫిడెన్షియల్ అంటే, ఒక 2-3 తప్పితే ఎవరికి తెలియదు. కానీ ఒక రాత్రంతా మీరు గ్యాదర్ అయ్యి 12 గంటల రాత్రి, మిడ్ నైట్, 31st నైట్ కూర్చొని జనవరిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఏం ఆశ పెట్టుకొని వచ్చి మీరు కూర్చొని ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఇయర్ థీమ్ ఇచ్చే ఒక పాస్టర్, ఒక మనిషి ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండాలి దాని వెనకాల. క్యాజువల్ గా, జనరల్ గా ఇయర్ థీమ్ ని డెలివర్ చేయలేము. ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ తో ప్రజలు వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు అది కంపల్సరీ మనుషులని మెప్పించడానికి తయారు చేసింది అయితే బాగోదు. కాబట్టి అది ప్రభు యొక్క హృదయంలోకి వెళ్ళి తీసుకురాగలిగేంత డెలివరీ పెయిన్స్, ఆ యొక్క బాధ, ఆ వేదన దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో దాన్ని తీసుకురావడానికి, పెనట్రేట్ అవ్వడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ రాత్రి ఇచ్చినటువంటి థీమ్ లేబరర్స్ ఆఫ్ ద వర్డ్ లేబరర్స్. సో అది కనుక మీకు నచ్చకపోయినప్పటికీ, కొంతమందికి నచ్చినప్పటికీ, బాగుంది అని చెప్పుకొని, బాగలేదని చెప్పుకొని బయటికి వెళ్ళి ఏం చేయగలం? సో ఆ థీమ్ ని తీసుకున్నప్పుడు, ఇది నిజంగా దేవుని దగ్గర నుండి వస్తే ఏంటి నా డ్యూటీ, ఏంటి, నేనేం చేయాలి, నేనేం చేయగలను? సో ఆ కోణంలో ఆలోచించాలి. ఈ 5 days మీరు ఆలోచించే ఉంటారు నేను అనుకోవడం. ఒకవేళ లేని పక్షమున ఏమి పర్వాలేదు, ఈ రాత్రి నుంచి ఆలోచించడం మొదలుపెట్టు. ఎందుకంటే ఒక థీమ్ ఇచ్చినప్పుడు ప్రజల్ని మనం మోసం చేయలేం, కూర్చున్న వాళ్ళని మనం మోసం చేయలేం, మనం ముందుకు తీసుకెళ్ళలేం. ఇదేదో హై డైమెన్షన్ లో మనం పాటలు పెట్టుకుని, హై డైమెన్షన్ లో మ్యూజిక్ పెట్టుకొని ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టలేం. కాబట్టి ఆ థీమ్ నిజంగా ఎంటర్ అయిందా, లేదంటే పెనట్రేట్ అయిందా, మీలోకి మ్యారినేట్ అయిందా లేదా అనే విషయాలన్నీ మీరు రెగ్యులర్ గా మీరు పని చేయండి. దయచేసి ఏ చర్చికి వెళ్తున్నా, ఎక్కడున్నా ఆ ఇయర్ థీమ్ ఏంటి, ఆ పాస్టర్ మైండ్ లో ఏముంది, ఆ త్రూ మీకు ప్రొవిజన్ దొరుకుతారు. సో అవన్నీ నెక్స్ట్ సండే నుంచి మీకు చెబుతాను. నౌ లెట్స్ డైవ్ ఇంటు స్క్రిప్చర్ నౌ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ.
Verse 35 and 36. Let's read it. And Jesus went about all the cities and villages, teaching in their synagogues and preaching the gospel of the kingdom and healing every sickness and every disease among the people. Look at this. చూడండి ఇక్కడ జీసస్ వెంట్ అబౌట్ ఆల్ ద సిటీస్. యేసు ప్రభువారు ప్రతి సిటీలోకి వెళ్ళారు అండ్ విలేజ్ లోకి వెళ్ళారు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన జర్నీ తను డిసైడ్ చేసుకున్నాడు. ఈ ఇయర్ అంతా నాకున్న ఈ మినిస్ట్రీలో ఈ కొంత టైంలో ఈ ఇయర్ నేను వెళ్తున్నది సిటీస్, నేను వెళ్తున్నది విలేజెస్. అయితే వెళ్ళేటప్పుడు ఆయన ఒక ఎజెండాతో వెళ్ళారు. ఏమనంటే ఐ హ్యావ్ టు హీల్ ద పీపుల్. ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైనటువంటి జబ్బులను, రోగములను, వ్యాధులను, దురాత్మలు పట్టిన వారిని ఆయన ఒక ఎజెండాతో వెళ్తూ స్వస్థపరచుకుంటూ వెళ్ళారు. మార్గ మధ్యంలో ఏమైందో చూద్దాం. 36. But when he saw the multitudes, he was moved with compassion on them, because they fainted and were scattered abroad as sheep having no shepherd. Now, ఆయన సమూహములను చూసి వారు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడాడు. ఇక్కడ ఏమని రాశారంటే when he saw the multitudes, he was moved with compassion on them. Oh, very powerful. Because they fainted and were scattered abroad as sheep having no shepherd. వీళ్ళందరూ కూడా చెదిరిపోయి ఉన్నారంట. నా కనికరం గల దేవుడు కనికరమును లోపలనే ఉంచుకొని హీలింగ్స్ చేస్తూ, డెలివరెన్స్ ఇస్తూ వెళ్తుంటే దెర్ ఇస్ సంథింగ్, దేవుని లోపల ఏదో ఒక తెలియని యంత్రము కదిలింది. దాని పేరు కంపాషన్, లవ్, గ్రేస్. అది ట్రిగ్గర్ చేయడానికి గల కారణం ఏంటంటే గొర్రెలకి కాపర్ లేక ఎలాగైతే తిరుగులాడుతూ ఉంటారో అనేకులు ఒక షెపర్డ్, ఒక పాస్టర్ లేక, ఒకవేళ పాస్టర్ ఉన్న ఆ పాస్టర్ కింద సబ్మిషన్ లేక చెదిరిపోయిన గొర్రెలు, తప్పిపోయిన గొర్రె వలె ఉన్నారు. అండ్ మేజర్ ఫోకస్ ఏంటంటే దే ఫెయింటెడ్, వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. ఆ విసిగిపోయినటువంటి తత్వము, ఆ బిహేవియర్ ఏం చేసిందంటే లోపల దేవునికి కనికరం పుట్టించింది. Now, very important. Very please focus. Continuation, please. Okay, the verse 37. Then saith he unto his disciples. అప్పుడు ఇంత వేల మందిని సమూహాలు చూసి ఓన్లీ డిసైపుల్స్ తో మాట్లాడారు. బాగా వినండి అన్నమాట. ఓన్లీ డిసైపుల్స్ తోటే మాట్లాడారు. Now we have lack of disciples in the present day church. Disciples అంటే డిజోబీడియంట్ గా లేని వారిని డిసైపుల్స్ అంటారు. డిజార్డర్ లో లేని వారిని డిసైపుల్స్ అంటారు. డిజార్డర్ లేని వారిని డిసైపుల్స్ అంటారు. సో డిసైపుల్స్ అంటే ఒక కవరింగ్ కింద బ్రతికేవారు. దానికి ఏజ్ ఫ్యాక్టర్ ఉండదు, దానికి మనస్పర్ధాలు తెలియదు. కానీ ఈ డిసైపుల్స్ అనేవారు ఎలా ఉంటారంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ లో కాలింగ్స్ తీసుకొని వచ్చి ఇంకొక హయ్యర్ కాలింగ్ దగ్గర ఒబీడియంట్ గా పనిచేస్తారు. మళ్ళీ వినండి, ఇంకొక వర్షన్లో చెబుతాను. నీవేదైనా ఉద్యోగము పని చేస్తూ ఉన్నప్పుడు నీ దగ్గర పనులు నీకు ఎలా రెస్పాండ్ అవ్వాలనుకుంటావో, ఎంత టాలెంటెడ్ స్కిల్ఫుల్ అయి ఉండాలనుకుంటావో, వాళ్ళు నీకు హెల్ప్ చేస్తే నీకు ఎంత లాభం వస్తుందో, ఎంత స్ట్రెస్ రిలీఫ్ అవుతావు, ఎంత పీస్ దొరుకుతాదో, అలాగే చర్చ్ పాస్టర్ దగ్గరికి, సూపర్ న్యాచురల్ పవర్ దగ్గరికి అండ్ స్పిరిచువల్ డైమెన్షన్కి వచ్చినప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో అది చూసినప్పుడు వాళ్ళతో మాత్రమే ద కోర్ ఇంటెన్షన్
రివీల్ చేయగలిగాడు యేసు ప్రభు వారు. మీరు బాగా వినాలి, ఈ ఇయర్ థీమ్ మీకు ఇంకా అడ్రస్ చేయడానికి టైం పడుతుంది. సో కోర్ ఇంటెన్షన్ ఏంటంటే యేసు ప్రభు వారిది, వీళ్ళకి కాపర్ లేరు కాబట్టి వీళ్ళకి డిసైపుల్స్ ని అడ్రస్ చేస్తూ ఒకటి చెప్పారు, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఆ వచనం చూడండి, వర్స్ 37, అందరు చూడండి మరి ఒకసారి. Then saith he unto his disciples, the harvest truly is plenteous, but the laborers are few. చూడండి అక్కడ మళ్ళీ ఒకసారి ఫోకస్ చేద్దాం, ఆ మాటను అందరు చూడండి. The harvest truly is plenteous. The harvest truly is. The harvest truly is plenteous. Is plenteous. Is అనే పదము ప్రెసెంట్ టెన్స్. సో రేపు ఈ మాట చదివిన ప్రెసెంట్ టెన్స్ అంటే ట్రూలీ ఈజ్ ప్లెంటియస్. ఈ రోజు హార్వెస్ట్ ప్లెంటియస్ గా ఉంది. ఈ రోజు హార్వెస్ట్ ఉంది, ఇది ప్లెంటియస్. ఎందుకు యేసు ప్రభు వారు వచ్చి ఎందుకు బాగా ఫోకస్ చేస్తే, ఎందుకు ఒక క్రైస్తవుడి జీవితానికి కావాల్సిన డబ్బును ఎందుకు అడ్రస్ చేయలేదు, ఎందుకు బాగా మిరకల్స్ మీద ఫోకస్ చేయలేదు, ఎందుకు వర్డ్ ని ఫోకస్ చేసుకుంటూ వచ్చారు? కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్స్ టు బి ఎ డిసైపుల్, నీకు మాత్రమే యేసుప్రభు వారు కొన్ని లక్షల మంది చుట్టూన్న ఆ వర్డ్ మాత్రం డిసైపుల్స్ కి మాత్రమే చెప్పారు. సో దేవుడి దగ్గర నుంచి, యేసుప్రభు వారి దగ్గర నుంచి నీవేదన్నా వినాలి అనుకుంటే ఒక డిసైపుల్స్ గా మారాలి. ఆ డిసైపుల్ రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండాలి, బాధ్యత వహించేవాడై ఉండాలి, ప్రోటోకాల్స్ పాటించేవాడు, సొంత నిర్ణయాలు ఉండకూడదు. మినిస్ట్రీ అంటే మనది కాదు, మినిస్ట్రీ అంటే పరిశుద్ధాత్ముడు ఒక విజన్ ని, ఒక మిషన్ ని తన పాస్టర్ మీద, తన యొక్క సర్వెంట్ మీద అనాయింట్ చేసి పెడతాడు. సో దాన్ని మీరు డిస్ట్రాయ్ చేయకుండా డిసైపుల్ గా, రెగ్యులర్ డిసైపుల్ గా ఉంటే దెన్ హీ స్పీక్స్ టు యూ. దేని గురించి మాట్లాడారు యేసుప్రభు వారు అంటే, హార్వెస్ట్ ఇస్ ట్రూలీ ప్లెంటీ. హార్వెస్ట్ నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నది. సో ఈ హార్వెస్ట్ దేనికోసం? హార్వెస్ట్ అనేది ఇశ్రాయేలీలో యేసుప్రభు వారు వాళ్ళని చూసి వీళ్ళు చెదిరిపోయి ఉన్నారు, వీళ్ళు గొర్రెలు, వీళ్ళ కాపర్లేడు. సో ఇమ్మీడియట్ గా ఇంట్రడ్యూస్ చేసిన విషయం ఏంటంటే, హార్వెస్ట్ ఇస్ ట్రూలీ ప్లెంటియస్ మై డిసైపుల్స్, బట్ కానీ లేబరర్స్ ఆర్ వెరీ ఫ్యూ. విచ్ మీన్స్ దేవుని యొక్క కవరింగ్ కింద పని చేద్దామన్న ఆశ, ఆ ఆతృత, ఆ గ్లోరీ ఇంతవరకు డిసైపుల్స్ గ్రహించలే. యేసుప్రభు చర్చిలో మెంబర్స్ వాళ్ళు, బీయింగ్ యాజ్ అ డిసైపుల్, బీయింగ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుప్రభు చర్చిలో ఉన్నది లాస్ట్ కి 12 మంది. ఈ 12 మందికి చెబుతున్నారు, నౌ ఐఎమ్ అబౌట్ టు రివీల్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నౌ రీడ్ దట్. The harvest truly is plenteous, but the laborers are few. Laborers are few. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. Wow. Mali Siddham, very strange scripture once again. Let's dive into the same scripture. Pray ye therefore the Lord of the harvest. The Lord of the harvest. Right? Pray ye therefore. This is the only one prayer Jesus, he himself moved by compassion and addressed it. అడిగితే చెప్పిన ప్రేయర్ పాయింట్ కాదు. ఆయన అడిగినప్పుడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టు ప్రార్థన మాకు కూడా నేర్పంటే ఓకే అని హెవెన్లీ ప్రేయర్ నేర్పించారు. Okay, now listen. But here comes pray. ఏం మూవ్ చేసింది అతన్ని? యేసుప్రభు వారిని ఏం కదిపుంటే సడన్ గా ప్రేయర్ చేయండి అని అన్నాడు. Jesus, he himself moved by compassion.
కంపాషన్ ఎలాంటిదంటే వీళ్ళకి కాపరులు లేరు, అంటే లేబరర్స్ లేరు. యేసు ప్రభు వారి దగ్గర ఒక డిసైపుల్ గా ఉండడం, ఒక చర్చిలో డిసైపుల్ గా ఉండడము, యేసు ప్రభు వారి మందిరంలో పని చేయడము, అండ్ ఆయన మందిరంలో ఉండి ఆయన దగ్గరికి క్లోజ్ గా ఉండి మినిస్ట్రీలో పని చేస్తూ అన్ని చేస్తున్నప్పుడు డిసైపుల్స్ కి రివీల్ చేస్తున్న వర్డ్ ఒకటే మాట, లేబరర్స్ లేరు. దట్స్ ద షార్టేజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో డబ్బు కొదువు ఉంది, నీ జీవితంలో అన్ని కొదువు ఉన్నాయి. ఈవెన్ మనిషి జీవితంలో ఏది కొదువు లేదు చెప్పండి? దేవుని విషయానికి వచ్చి దేర్ ఇస్ ల్యాక్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చాలా లోతైన మాట మీరు గమనించాలి. నీ ఇంట్లో ఏం కొదువు ఉందంటే ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వచ్చు నాతో సహా. మనిషి కోరికలకు అంతులేదు. మరి దేవుని యొక్క కింగ్డమ్ లో ఏం కొదువు ఉందో అది యేసు ప్రభు వారు రివీల్ చేశారు. నిజం, ఈ భూమి మీద ఏం కొదువు ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ఇయర్ థీమ్ తీసుకురాలేదు. వీఆర్ టూ డిఫరెంట్ ఫ్యామిలీ. మన సిజేసేం ఫ్యామిలీ ఇట్స్ నాట్ ఆర్డినరీ ఫ్యామిలీ. ఆర్డినరీ పాస్టర్, ఆర్డినరీ పీపుల్. ఐ డోంట్ థింక్ పాస్టర్ ఎక్స్ట్రాడినరీ అయితే తన పిల్లలు కూడా ఎక్స్ట్రాడినరీ. ఇయర్ థీమ్ మన అవసరాలను బేస్ చేసుకొని సృష్టించుకొని తీసుకొని వచ్చింది కాదు. ఇయర్ థీమ్ ఏంటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ లో ఏమి షార్టేజ్ ఉందో ఐడెంటిఫై చేయగలిగినటువంటి కెపాసిటీ హోలీ స్పిరిట్ డిపాజిట్ చేశాడు మన మీద. మన తండ్రి అయిన దేవుని ఇంట్లో ఏం కొదువు ఉందంటే పనులు కొదువుగా ఉన్నారు. బ్యాంకులో డబ్బు కాదు, దాన్ని బేస్ చేసుకుని ఇయర్ థీమ్ తీసుకురాలేదు. మనకి రిస్టరేషన్ అనే పదం కూడా ఒకసారి తీసుకొచ్చాం, రీపేమెంట్ ఆఫ్ ఇయర్స్ అని తీసుకొచ్చాం. డిఫరెంట్ గా ఒక్కొక్కటి తీసుకొచ్చాం. బట్ దిస్ టైం నా దేవుని రాజ్యంలో ఏదన్నా కొదువు ఉంటుందా అని ఎతకడం కూడా నిజంగా చెప్పాలంటే అంతకన్నా మూర్ఖత్వం ఏముంటది? దేవుని రాజ్యంలో కొదువు ఎదికే అంత గొప్పడుగా. ఎస్, దేర్ ఇస్ షార్టేజ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. am I right? Read it. అందరు చూడండి ఆ వచనం. Is it right or not? The harvest truly is plenteous, but the laborers are few. Laborers are few. Shortage. Lack in the kingdom of God. Lack in under the covering of Jesus. Jesus యొక్క చేతి కింద పని చేసేటోళ్ళు లేరు. Oh my God. Workers are shortage. టైం ఉంది, మనీ ఉంది, అండ్ వెల్ ఇంజనీర్డ్. హోలీ స్పిరిట్ మంచి ఇంజనీర్. స్ట్రక్చర్స్, ఆయన దగ్గర ఉన్న డిజైన్స్, లేదంటే ఒక మంచి వ్యవసాయకుడు, ఆయన దగ్గర ఇంత ఉండి పనులు లేకపోవడం ఏందనేది మనం బాగా ఆలోచించాలి. ఇట్స్ టైం. ఈ కంపెనీలో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నా, ఎంతమందికో ఉద్యోగం వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న ఈ యేసుప్రభు అనే కంపెనీ బిజినెస్ ఈ ఫీల్డ్ లో షార్టేజ్ ఉండడం అనేది డబ్బు కాదు. షార్టేజ్ ఉండడం అనేది పీస్ కాదు. షార్టేజ్ ఉండడం అనేది ఏ దానికి షార్టేజ్ లేకని లేబరర్స్ అనేది షార్టేజ్ ఉంది. వర్కర్స్ లేరు, పనులు లేరు. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ప్రభు సన్నిధిలో పని చేయడం అనేది యూ వోంట్ బిలీవ్. కమింగ్ సర్మన్స్ మీరు చూస్తే మీరు దీన్ని హక్ చేసుకుంటారు. ఈ వర్డ్ని ప్రేమతో దగ్గరికి లాక్కుని లవ్ ఇట్, యు క్రైడ్. ఏదో ఒక రోజు ఏదో ఒక రాత్రి ఏడ్చేస్తావు, ప్రభువా వాట్ ఈస్ మై లైఫ్, ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుందని యువర్ క్రై. బట్ వీ కుడ్ ఐడెంటిఫై దేవుని రాజ్యంలో ఒక షార్టేజ్ ఉంది. ఆ షార్టేజే ఇయర్ థీమ్ గా మార్చేసాం. ఆబ్వియస్లీ హోలీ స్పిరిట్ హెల్ప్ us. అదే మన ఇయర్ థీమ్. దేవుని రాజ్యం ఏం కొదువు ఉందో అది మన ఇయర్ థీమ్. కానీ మన జీవితంలో ఏం కొదువు ఉందో అది కాదు. ఎందుకంటే మన జీవితంలో యేసు ప్రభు వారిని ఇచ్చేశారు. అది ఇచ్చినాక ఇంకేం కొదువు ఉంటుంది? బట్ ఐడెంటిఫై దేవుని రాజ్యంలో ఏం కొదువు ఉందో అది చూసి అక్కడ ఒక కెరూపులా, అక్కడ దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఒక
ఒక రాతి బండలాగా, ఒక చెరువు కట్ట, ఒక ఆనకట్ట, ఒక ప్రాజెక్ట్ తెగిపోతే ఒక అడ్డుబండలాగా నిలబడి ఆ నీటిని పోకుండా ఆపడం. దాన్ని బేస్ చేసుకొని దేవుడు నీకు రివార్డ్ ఇచ్చే ఇయర్. బట్ ఎలా చేస్తావు, ఏం చేస్తావు? కంటిన్యూషన్ ప్లీజ్. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. కాబట్టి మీరు ప్రేయర్ చేయండి. వావ్, ఐ లైక్ దిస్ ప్రేయర్ పాయింట్. యేసు ప్రభు అడగకుండానే ఒక ప్రార్థన పాయింట్ చేయమన్నారు. సో దీనికి మించిన ప్రార్థన ఇంకొకటి ఉండొచ్చేమో, ఉన్నాయి కూడా. కానీ ప్రజెంట్ సినారియోలో, ప్రస్తుతం ఉన్న మన జీవితంలో దేవునికి షార్టేజ్ ఏది ఉందో అది ఆయనకి గుర్తు చేయడం, మనం ప్రార్థన చేయడం. అట్ ద సేమ్ టైం దేవుని దగ్గర పనుడిగా దాసోహమై పని చేయడం అనేది ఒక ధన్యత. నిజంగా నీవు రక్షించబడినవాడు, సల్వేషన్ అనేది నీకు నిజంగా ఉంటుంటే నేను ఎంత ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ యు ఆర్ సేవ్డ్ బై జీసస్ హిస్ బ్లడ్, నీ సల్వేషన్ ట్రూ అయితే నేను ప్రతిసారి నేను బతిమలాడాల్సిన అవసరం ఉండదు. దేవుడు కూడా బతిమలాడాల్సిన అవసరం ఉండదు. మందిరానికి రాని బతిమలాడాల్సిన అవసరం ఉండదు. See, nowadays we need to beg people to come to the house of God. Oh my God, I don't understand. పాస్టర్ వచ్చి పిలిస్తే కానీ కొంతమంది చర్చికి రాలేని పరిస్థితి. ఓ మై గాడ్, ఈ లేబరర్స్ మనమేనా గ్యాదర్ చేస్తాం? Come on, read it. Pray ye therefore the Lord. Pray ye therefore the Lord of the harvest. Here comes another dimension. Now listen. The Lord of the harvest. That's what we are about to emphasize on. దాని మీద మనం కేంద్రీకరించి ఒక మాట నొక్కి ఒక కంచి చెప్పే మాట ఏంటంటే ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్. ఓ, ద లార్డ్ ఆఫ్ ద హార్వెస్ట్ అంటే హార్వెస్ట్ ఉన్నది, దానికి యజమానుడు ఉన్నాడు. అయితే హార్వెస్ట్ ఎక్కడ ఉన్నది అన్నది టాపిక్. భూమి మీద ఉన్నది. అంటే భూమి మీద హార్వెస్ట్ ఉన్నది అంటే భూమి మీద ఆయన ఫీల్డ్ అనేది ఉన్నది, ఆయన వ్యవసాయం, ఆయన పొలము, ఆయన భూమి అనేది ఉన్నది. ఆ భూమి అతనికి సంబంధించింది, ఆ దేవుడికి సంబంధించి, ఆ యజమానుడికి సంబంధించింది. ఆ యజమానుడికి సంబంధించినటువంటి ఆ ఫీల్డ్ లో, ఆ భూమిలో తన హార్వెస్ట్ రెడీగా ఉన్నది. సో ఆ హార్వెస్ట్ ని గ్యాదర్ చేసి తన ఫీల్డ్ లోకి, తన యొక్క పొలములోకి, తన వ్యవసాయం అనే పొలములోకి హార్వెస్ట్ ని గ్యాదర్ చేయడానికి లేబరర్స్ ని పంపు అని బతికిలాడుకోవాలి. read it once again, please. Read it once again. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. యేసుప్రభు తన శిష్యులకు చెప్తున్నారు, దేవుని రాజ్యంలో ఒకటి కొద్దుగా ఉంది, శిష్యులారా మీరు ప్రేయర్ చేయండి. ఏమనంటే దేవుని యొక్క ఫీల్డ్ లో స్కిల్ఫుల్, టాలెంటెడ్, క్వాలిఫైడ్, డిగ్నిఫైడ్ లేబరర్స్ లేరు. కాబట్టి మీరు ప్రేయర్ చేస్తే ఆ ప్రేయరే మిమ్మల్ని క్వాలిఫై చేసేస్తారు. హలో, ఆ ప్రేయరే, ఎప్పుడైతే ఈ ప్రేయర్ చేయాలని నీకు ఆలోచన వచ్చిందో, ద మూమెంట్ యు ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆ స్కిల్, ఆ టాలెంట్, ఆ క్వాలిటీ, నీవు వెంటనే క్వాలిఫై అయిపోయావు ఆయన యొక్క ఫీల్డ్ లోకి ఎంటర్ అవడానికి. విచ్ మీన్స్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్, ప్రార్థన అనేది బేస్డ్ ఆన్ ద హార్వెస్ట్ ని బేస్ చేసుకుని డిమాండ్ పెరిగింది. సో ఆ డిమాండ్ కి ఎవరైతే వాయిస్ లేపి మాకు ఇక్కడ లేబరర్స్ కావాలి అని తండ్రి అయిన దేవుని వేడుకుంటారో వాళ్ళు లీడర్స్ గా మారుతారు మిగతా లేబరర్స్. నా యేసు ప్రభువు ఒకరోజు చెప్పారు, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాము,
మేము కష్టించి పని చేసాం, ఉద్యోగం చేసాం, జాబ్ చేసాం, ఇన్ని చేసాం, కానీ ఎంత చేసినాను ఒక్క చేప కూడా పడలేదు. ఉదయకాలం యేసుప్రభు వారు వచ్చి, అయ్యా మేము రాత్రి అంతా శ్రమ పడ్డాం, పర్వాలేదు, మీరు మీ సైడ్ మార్చండి, మీ ప్లేస్ మార్చండి. ఆ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే వాళ్ళు ఫాలో అయ్యారో, ప్రే దేర్ఫోర్, ప్రార్థన చేయండి అనేది ఒక ఇన్స్ట్రక్షన్. కాబట్టి ఆ వల ఈ పక్కన వేయండి అన్నప్పుడు అది ఇన్స్ట్రక్షన్. ఆ ఇన్స్ట్రక్షన్, ఆ సూచనలు ఎప్పుడైతే వాళ్ళు వల తీసి వేశారో, వల పిగిలిపోయేటట్టు చేపలు పడ్డాయి. అంతేకాదు, వెంటనే వాళ్ళు చేయెత్తి మిగతా పడవలను పిలిచారు, మిగతా వాళ్ళని సహాయం కోరారు. ఏమనంటే, మేము పట్టిన చేపలు మా ఓడలలో, మా పడవలలో నింపబడి సరిపోవట్లేదు, కాబట్టి రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, రెస్ట్ ఆఫ్ ద కొలీగ్స్, లేబరర్స్ ని పిలవడం మొదలు పెట్టారు. సో ఆ మిరకల్, లుక్ ఎట్ దట్, చేపలను పట్టేవారిని మనుషులు పట్టే జాలర్లుగా చేశాడు దేవుడు. నీవున్న ఫీల్డ్ లో, నువ్వు చేస్తున్న పనిలో బాగా జ్ఞాపకం చేసుకో. నువ్వు చేస్తున్న పనిలో ఒక్క ఇన్స్ట్రక్షన్ దేవుడు నీకు ఇస్తే, దాంట్లో ఇంకొక 10 మందిని పిలిచే అవకాశము, ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడానికి దేవుడు దారి తీస్తాడు. సేమ్ వే ఈ స్క్రిప్చర్ చెప్తుంది, ప్రే దేర్ఫోర్, ప్రార్థన చేయండి. ప్రేయర్ చేసే వాళ్ళు లీడర్స్ గా మారుతారు, గైడ్ చేసేవారుగా మారుతారు, ఎంపైర్స్ గా మారుతారు, మంత్రులుగా మారుతారు. ఓకే కంటిన్యూషన్ ప్లీజ్. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. His harvest. Now come to Jonah. I'm closing. We'll close from there. యోనా గ్రంథం చేసింది. యోనా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి చదవండి సిస్టర్. నేను ఎక్కడ చెప్తాను అక్కడ ఆపేసి. నేను ఇలాగ ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా. అమ్మా యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. జోనా. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనెవే మహాపురమునకు పోయి, నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనెవే పట్టణమునకు పోయెను. నీనెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు, ఇక 40 దినములకు నీనెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నీనెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవే రాజునకు వినబడినప్పుడు, అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక, మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకోవలను అని దూతలు నీనెవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవే వారు తమ చెడు నడతను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాటిచ్చిన కీడు చేయక మానెను. Verse 3 and 4 ఇంగ్లీష్ లో చూద్దాం ప్లీజ్. Verse 3 and 4. Verse 3 and 4. 3-4 వచనాలు చూద్దాం. So Jonah arose and went unto Nineveh according to the word of the Lord. Now Nineveh was an exceeding great city of 3 days' journey.
ఓకే, ఎన్ని రోజులు జర్నీది? 3 days. అందరు గుర్తుపెట్టుకోండి, నినివే ప్రయాణం చేసి దాని చుట్టూ ప్రకటించాలంటే మినిమం 3 days పడుతుంది. And Jonah began to enter into the city a day's journey. ఎన్ని రోజులు చేశాడు? 1 day. 1 day, ఓన్లీ డే, ఒక్క డే, 3 రోజుల ప్రయాణము. సిటీ అంతా తిరిగి దేవుని వాక్యము ప్రకటించమని దేవుడు చెప్పాడు. స్టిల్ ఈజ్ డిజోబేయింగ్. ఓకే, ఇది రెండోసారి డిజోబే అవ్వడం. కమాన్. And Jonah began to enter into the city a day's journey, and he cried and said, yet 40 days and Nineveh shall be overthrown. ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేశారు. నా లిజన్. మొదటిసారి, రెండోసారి దేవుని వాక్యము జోనా దగ్గరికి రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిజోబే, దానికి వ్యతిరేకంగా అపోజిట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు తనతో ఉన్న కుటుంబాలకు కూడా నష్టం జరిగింది. ఓడలు తన ద్వారా తనకు నష్టము, వారికి నష్టం. యట్ దేవుని వాక్యం అతని డెస్టినీకి తీసుకొచ్చింది. సమ్ టైమ్స్ మనం రక్షించబడ్డాము అనుకుంటాము, కానీ సెకండ్ టైం వర్డ్ ఆఫ్ గాడ్ వస్తున్నప్పుడు, బట్ బీ కేర్ఫుల్. లాస్ట్ ఇయర్ అంతా మిమ్మల్ని దేవుడు ప్రేయర్ చేయమని చెప్తే జూమ్ లో ప్రేయర్ చేసి, నౌ హీఈస్ ఎంఫసైజింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ప్రే దేర్ఫోర్, లేబరర్స్ కోసం ప్రార్థన చేయండి. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్ టు యూ. ఈ రోజు నీ ఇంటికి వచ్చింది ఈ వాక్యం. ఈ ఇయర్ కి ఒకటి యేసు ప్రభు వారి మనసులో దాచబడిన మాట, తండ్రి యొక్క ఫీల్డ్ లో లేబరర్స్ లేరనే విషయం నీకు తెలిసి, అది తెలిసి కూడా నీవు ప్రకటన చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. వాట్ హ్యాపెండ్? అతను 3 దినములంత ప్రయాణం ఉన్నది ఆ పట్టణము, కానీ ఒకటే డే ప్రకటించాడు. ప్రకటించి దెన్ ఇట్ ఈస్ లుకింగ్, ఈ పట్టణం ఎప్పుడు నాశనం అయిపోతుంది. ఎప్పుడు 40 దినములలో, ఇంకొక 40 days లో. లిజన్, యూఆర్ గోయింగ్ సమ్వేర్. టచ్ చేయని విషయాలు టచ్ చేస్తున్నాను, ప్లీజ్ ఫోకస్. టచ్ చేయకూడని విషయాలు టచ్ చేస్తున్నాను, ప్లీజ్ ఫోకస్. యోనా దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని యొక్క దినములు రాకడ కూడా అలాగే ఉండును. ద డేస్ ఆఫ్ జోనా, యోనా దినములు ఎలాగున్నాయో మనుష్య కుమారుడు. నా జోనా టైం ఎలాంటిదంటే నశించిపోతున్న సిటీస్. యేసుప్రభువు he went about all cities and villages. పట్టణాలకి గ్రామాలకు వెళ్ళి అతను సువార్త ప్రకటించినప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యేసుప్రభువు ఈ పని చేసినప్పుడు ఏం లగ్జరియస్ లైఫ్ నన్ను ఆపుతుందో చెక్ చేసుకోవాల్సిన రాత్రి ఈ రాత్రి. ఓకే, సో నౌ దిస్ మ్యాన్ వెంట్ అబౌట్ ద సిటీ, బట్ 1 day మాత్రమే ప్రకటించాడు. ఇంకొక 40 days లో ఈ సిటీ నాశనం అయిపోతుంది. దేవుని ఉగ్రత ఈ దేశం మీదకి వస్తుంది, ఈ రాష్ట్రం మీదకి వస్తుంది అని చెప్పి ఒక ఉజ్వల ప్రకటించబడ్డది ప్రొఫెసీ. ఆ ప్రొఫెసీ వచ్చినప్పుడు అతను 1 day మాత్రమే ప్రకటించాడు. మరి మిగతా 2 రోజులు ఎవరు చెప్తారు? లుక్ ఎట్ దిస్, ద పవర్ ఆఫ్ ప్రొఫెసీ, ద పవర్ ఆఫ్ ప్రొక్లైమింగ్ గాస్పెల్. అట్లీస్ట్ మన లైఫ్ లో 1 day జోనాగైనా, 1 day జోనా, ఒక్కరోజు ముఖ్యమంత్రి లాగా, ఒక్కరోజు యోనా లాగా ఉంటే మినిమం అతను చేసింది 1 day జర్నీలో అతను ప్రీచింగ్ చేస్తే మిగతా గాస్పెల్ ఆటోమేటికల్ గా ఈవెన్ కింగ్స్ ప్లేస్ లో కూడా రాజులు, మంత్రులు, సీఎంలు, పిఎంలు కూర్చున్న, గవర్నర్లు కూర్చున్న, రాష్ట్రపతులు కూర్చున్న, ప్రెసిడెంట్స్ కూర్చున్న, కింగ్స్, లీడర్స్ కూర్చున్న ప్లేస్ కి
జోనా వెళ్ళి ప్రీచ్ చేయలేదు, కానీ జోనా 1 డే ప్రీచ్ చేసింది, అది స్ప్రెడ్ అవుతూ వెళ్ళింది. చూసి కనీసం ఒక్కరోజైనా గాస్పల్ ని ప్రకటించడం, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం. సిలువను గుర్చిన వార్త ఒక్కరోజైనా ప్రకటిస్తే అది స్ప్రెడ్ అయ్యి మొలకలెత్తి రాజుల దగ్గరికి వెళ్తారు. ఒక్కరోజు ఎవరిలాగైనా ఉంటే 1,20,000 మందిని సేవ్ చేసింది. 1 మెసేజ్, 1 డే, 1 డే ప్రీచింగ్ saved whole city, including a king, including animals, cattle and everything. వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ ఫీల్డ్స్, వాళ్ళ బిజినెస్ ఒక్కటి కూడా నష్టపోయింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, గొన్నె పట్టుకుని. ఒకవేళ దేవుడు పశ్చాత్తాపుడై తన మనస్సు మార్చుకుంటే, యూసి ఒక లేబర్ మాట్లాడితే దేవుని హార్ట్ కనికరంతో నిండిపోయి మార్చేసుకుంటాడు. దట్ వాస్ ద మూవ్మెంట్ which moved Jesus. ఆ కనికరం యేసు ప్రభువుని అక్కడ కదిపింది. ఒక జోనా చేసిన దానికి, జోనా మాట్లాడితే, జోనా ప్రకటిస్తే, జోనా ఒక వ్యక్తిని మందిరంలోకి తీసుకొస్తే, ఆ మూమెంట్ యేసు ప్రభువు యొక్క కనికరం ఏదైతే చూసావో, కంపాషన్, అదే కనికరం. ఇక్కడ మూమెంట్ జరిగింది. God can change his prescription. ఆయన ప్రిస్క్రిప్షన్ మార్చేస్తాడు, ఆయన నీ మెడిసిన్ మార్చేస్తాడు, ఆయన నీ ఫీల్డ్ మొత్తం గొనె పట్టు కట్టుకుని పశువులు గడ్డి మేలు ఏం లేదు, నువ్వు ప్రేయర్ చేస్తావు, దేవుడు మనస్సును మార్చారు. సేమ్ వే మనం కూడా ఈ రాత్రి మొదలుకొని ప్రతి ఒక్కరి కుటుంబాలుగా, ప్రభువా లేబరర్స్ గా మమ్మల్ని పంపు. ఆయన కింగ్డమ్ లో, ఆయన ఫీల్డ్ లో ఒక్క జాబ్ కొట్టు. Right. ఈ రాత్రి నుంచి నువ్వు ప్రేయర్ చేయాల్సింది. You have to beg, to pray. Father, please నన్ను ఒక లేబరర్గా పంపు. నీ రాజ్యంలో కొదువు ఉంది, అది నేను గ్రహించాను. హన్నా కూడా అదే పని చేసింది, మర్చిపోతుంది. నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను. హన్నా ఒకటే మాట అన్నది, ఇశ్రాయేలులో అందరు ఉన్నారు, న్యాయాధిపతులు అందరు ఉన్నారు, కానీ నీకు ప్రవక్త లేడు అనే విషయాన్ని గ్రహించిందంటే సచ్ ఎ ప్రాఫిటిక్ వుమన్. దేవుని నోటి ప్రవక్తలు దేవుని నోటి మాట వంటివారు, వాళ్ళు దేవుడి నోటి నుండి వచ్చే మాట వంటివారు. అప్పుడు దేవుడితో ఒక నిబంధన పెట్టుకుంది, నువ్వు మాట్లాడు, మీరు మాట్లాడండి. ఆ మాటే ప్రొఫెటిక్. ఆ ప్రొఫెటికే గర్భం ధరించి పిల్లోడు వస్తే ఎలా ఉంటుందో, ఆ వ్యక్తి నీ యొక్క కింగ్డమ్ లో పనిచేస్తాడని చెప్పినప్పుడు, దేవుని మాట తనకు తానే పని చేసుకుని, తనకు తానే ఒక సర్వెంట్, ఒక లేబర్ ని తయారు చేసుకున్న అతని పేరే ప్రొఫెట్ శామ్యూయల్. చూసి అందుకనే వర్డ్ లేబరర్స్ అని పెట్టాము. లేబరర్స్ ఆఫ్ ద వర్డ్ అని ఎందుకు పెట్టామంటే, వర్డ్ దేవుని నుండి బయటకు వస్తే అది మెటీరియల్ గా మారుతుంది. అయ్యో మర్చిపోకండి, ఆయన మాట్లాడిన మాట ఈరోజు భూమి. ఓ మై గాడ్, రేపు అతను ఏం మాట్లాడతారో మనకు తెలియదు. ఈ రాత్రి దేవుడు ఏం లెట్ మేక్ హిమ్ స్పీక్, ట్రబుల్ హిమ్. జీసస్ ని ట్రబుల్ చేయండి, లెట్ హిమ్ స్పీక్. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నీకేం కావాలని అడిగాడు. సో మేక్ వర్డ్ స్పీక్ ఇన్ టు యువర్ వర్డ్. వాక్యమును, వర్డ్ ని మాట్లాడనిచ్చు నీ జీవితంలోకి మాట. ఎందుకంటే ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన జీవిస్తాడు, కానీ రొట్టె వలన జీవించాడు మనిషి. You see, 1 day preaching saved 120 members. Cities in the countries anointing. Oh, I'm praying for that. నా చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరిని సిటీ ఇస్తారు. ఎందుకంటే ఒక్కడే చేయలేను, ఇంకొకళ్ళే చేయలేరు, ఇంకో చర్చ్ పాస్టర్ చేయలేరు. యాజ్ ఎ టీమ్ లెట్ గాడ్ హైర్ us. మనల్ని హైర్ చేసుకోండి దేవుణ్ణి. సిటీని టర్న్ చేసే అనాయింటింగ్ ఈ రాత్రి దేవుడు మన మీద పోస్తున్నది. ఎందుకంటే నేషన్స్ ని తిప్పాల. రాజులు లేచి గోనె పట్ట కట్టుకొని కూర్చున్నారు, కానీ రాజు కింగ్డమ్ దగ్గరికి పోలే. రాజు యొక్క టెరిటరీలకు పోయి యోనా చెప్పలే, కానీ అక్కడికి వెళ్ళింది. 1 day ప్రీచింగ్, 40 days
వాళ్ళు ఉపవాసం ప్రకటించడం మొదలుపెట్టారు, ప్రవచించడం మొదలుపెట్టారు. 3 days లో దే గాట్ ద ఆన్సర్. ఓ మై గాడ్. నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ దిస్ సండే, ఈ సండే సెలవు తర్వాత మళ్ళీ అగైన్ మనము ఉపవాసంతో ప్రార్థనలకు ఎంటర్ అవుతున్నాం. ఉపవాసం అంటే దాని గురించి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఎలాంటి ఉపవాసం. దాని తర్వాత మీ యొక్క ఫీల్డ్స్, మీ పశువులు, మీ సంపద, మీ చాకిరి, ప్రతిది కూడా ఫ్రూట్స్ ఇస్తారు. బిఫోర్ కనికరం పొందుకునే ముందు ఫాస్టింగ్ గుండా వెళ్ళింది ఆ నినివే పట్టణం. వన్స్ అగైన్ shall we read it once again? I am about to close. Please give me 7 minutes. I am about to close. Yeah, please. 5వ వచనం verse 5. 4-5 చదవండి ఒకసారి. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనివే పట్టణం నాశనం నగునని ప్రకటన చేయగా, నీనివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనె పట్ట కట్టుకుంది. ఆ సంగతి నీనివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. లుక్ ఎట్ దిస్. వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉండే జనాభా, వీళ్ళకి వినబడ్డారు. రాజు కూడా దిగొచ్చాడు. అలుపులేమి, గనులేమి, చిన్నలేమి, పెద్దలేమి, పశువులేమి, ప్రతిది కూడా ఫాస్టింగ్ చేస్తున్నారు. రోజు బిజినెస్ స్టార్ట్ చేయలేదు, షట్టర్లు ఓపెన్ చేయలేదు, జాబ్స్కి వెళ్ళలేదు, లీవ్ పెట్టేశారు. 2 days 3 days లీవ్ పెట్టేశారు. నో. అసలు మనం బతికినప్పుడు, మనం బతకడానికే లేనప్పుడు మనకు ఉద్యోగమే ఎందుకు? No, there is something happened to their heart. నినివే పట్టణం 1,20,000 మందిని ఒక్క మాట, ఒక్క గాస్పల్ ట్రిగ్గర్ చేసిందంటే, ఒక్క ప్రీచింగ్ తో, ఒక్క మాటతో 1,20,000 మందిని ఏం సేవ్ చేసి ఉంటుంది? ఆ వర్డ్ ఏమై ఉంటుంది? ఆ వర్డ్కి లేబర్ అని ఎవరు? జోనా వాజ్ ద లేబర్ ఆఫ్ దట్ స్పోకెన్ వర్డ్. ఆ వర్డ్కి పనివాడు ఎవరు? జోనా ఆ వర్డ్ కి లోబడి చెప్పినందుకు అంత హార్వెస్ట్ గ్యాదర్ అయింది. ఒక్క స్క్రిప్చర్. అతను చెప్పిన గాస్పల్ కూడా నథింగ్. ఇంకా 40 దినములలో దేవుని యొక్క ఉగ్రత వస్తుందని చెప్పలేదు, దేవుని యొక్క కనికరం వస్తుందని చెప్పట్లేదు. హలో, నీవు కనీసం నెగిటివ్ సైడ్ అయినా దేవుని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించు. సోల్ సేవ్ అవుతుంది. సోల్ కూడా కాదు, అట్లీస్ట్ నెగిటివ్ గానే దేవుని ప్రచారం చేస్తుడు. This is why I use some critical word. Gossiping the gospel. అట్లీస్ట్ యేసుప్రభు వారి గురించి చెప్పడానికి ఇష్టం లేనప్పుడు దెన్ వై ఆర్ వి ప్రేయింగ్? దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? ఆయన గురించి చెప్పనటువంటి సువార్త ఇంతవరకు నీ ఫ్రెండ్ నైనా సేవ్ చేసినవా? థింక్ అబౌట్ ఇట్. ఎందుకు ఈ ఇయర్ మనం కొనసాగించాలి? అట్లీస్ట్ నీ ఫ్యామిలీలో ఒక స్టబర్న్ పర్సన్ ఉన్నప్పుడు దాని గురించి ప్రేయర్ చేసి, కెన్ యూ టర్న్ హిమ్? ఒకసారి నువ్వు కనుక ఆ స్పిరిట్, ఆ సోల్ ని కనుక మ్యానిపులేట్ చేసి చూడు. ఒక్కసారి కనుక నీ గాస్పల్ ని నువ్వు చెప్పే విధానం ఏదైనా సరే అది నెగిటివ్ గానే ప్రొజెక్ట్ చేసి చూడు. నీకు తెలియకుండానే రాజులు లేచి కూర్చొని గోనె పట్ట కట్టుకుంటారు. దట్స్ ద పవర్ ఆఫ్ ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ ఎలా అయ్యాడంటే అతను దేవుని మాట ఇన్స్ట్రక్షన్ విన్నాడు. దట్ ఈస్ వాట్ క్వాలిఫైడ్ హిమ్ బీయింగ్ యాజ్ ఎ ప్రాఫిట్. He became prophet when he heard the word. వాక్యం విన్నప్పుడు దాన్ని పాటించినప్పుడు ప్రవక్త అయ్యాడు. ప్రవక్త అయినందుకు వాక్యం రాలే, వాక్యం వచ్చినందుకు ప్రవక్త అయ్యాడు. మీరు మళ్ళీ గమనించాలి, ఈ రాత్రి మీకు వచ్చింది కూడా ఇదే మాట. Pray therefore for the laborers. ఆయన హార్వెస్ట్ లోకి లేబరర్స్ కావాలన్న వర్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ వర్డ్ ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారం మీరు మూవ్ అయితే, ఆ వాక్య ప్రకారం మీరు చలామణి చేసుకుంటూ వెళ్తే మార్కెట్ లోకి, దెన్ యూ బికమ్ ఏ ప్రాఫిట్. వర్డ్ లేకుండా ప్రాఫిట్ అవ్వరు.
సో వర్డ్ వచ్చింది, వాక్యం వచ్చింది, ప్రత్యక్షమైంది, మాట్లాడింది, విన్నారు. 31st నైట్ నుండి వింటున్నారు. ఆ వర్డ్ ఎప్పుడైతే విన్నారు, దాన్ని ప్రాక్టీస్ లోకి పెట్టినప్పుడు దెన్ యూ బికమ్ ఎ ప్రాఫిట్. నాట్ ఓన్లీ వన్ ఏరియా, వాళ్ళ జంతువులు విన్నాయి, పశువులు విన్నాయి. ఎక్స్టెన్షన్. యోనా దగ్గరికి వర్డ్ వచ్చింది. వర్డ్ యోనా దగ్గరికి రాగానే యోనా ఒక దిన ప్రయాణం అంతా వెళ్ళి సగంలో సగం కూడా చెప్పలేదు, ఒక 35% చెప్పాడు. మిగతా 65% అంతా కూడా యోనా చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ గా మారి. యు సీ, బిగిన్ టు స్పీక్ విత్ 10 people, ఇట్ మల్టిప్లైస్. ఆ గాస్పల్ ఎలాగా స్ప్రెడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అది వెళ్ళినప్పుడు రాజులు సైతం లేచి కూర్చొని గోని పట్టు కట్టుకున్నారు. పశువులు కూడా, ఫీల్డ్స్ కూడా బికేమ్ వెరీ సైలెంట్, రెస్టింగ్ అండ్ స్పీకింగ్ టు గాడ్. దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళ యొక్క సోల్స్ ని సేవ్ చేశాడు. దట్ వాస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. ఈ ర్యాప్చర్ సోల్స్ గ్యాదర్ చేయడం కూడా అలాంటిదే. ఉగ్రత దినమే, రాబోయే రోజులు ఉగ్రత దినమే, రాబోయే దినం ఉగ్రత దినమే. యు సీ సో మెనీ క్లౌడ్స్. ఐ డజంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ డిఫరెంట్ realm. Oh Jesus. There is some fear in pastors, laborers. వాళ్ళు వెళ్తున్న యాగని, వాళ్ళ హృదయంలో ఒకటే కలవరం ఉంది. ప్రతి పాస్టర్ యొక్క కలవరము మార్కెట్లో సోల్స్ ని విన్ అయ్యే రైట్ లేబరర్స్ లేరు. అండ్ మనము కాడి కడితే ఎద్దులకి 2 ఎద్దులను కావిడేస్తే ఆ దున్నడానికి 2 ఈక్వల్ గా ఉండాలి. బలం కలిగినవి ఆ నాగలిని దున్నాలి, ఎకరాలు దున్నాలి. అలాంటి లేబరర్స్ లేరు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దయచేసి శృంగారం అనే దేవాలయం దగ్గర మెట్ల దగ్గర కూర్చున్న వాడికి, లోపల కూర్చున్న వాడికి అడిగే విధానంలో మార్పు ఉండాలని ఈ మాట. ద వే యు ప్రే మూవ్స్ గాడ్స్ హార్ట్. ఆ ప్రేయర్ ఆయనకు కొదువుగా ఉన్నది హన్నా గ్రహించింది. సమయాలను తీసుకొచ్చి ప్లేస్ చేసింది. ఇప్పుడు దేవునికి కొదువుగా ఉంది లేబరర్స్. అది మనము, మన పిల్లలు, మనమే ఉంటే ఎలాగ ఉండాలి, బాగుంటుందని దేవుడు ఊహించుకొని CJCM సంఘమును ఈ చిన్న మంద వింటది నాకు తెలుసు అని మీ పాస్టర్ని ప్రిపేర్ చేసి లోడ్ చేసి తీసుకొచ్చినటువంటి ఇయర్ ఇది. ప్లీజ్ డోంట్ మిస్ ఈ ఇయర్ని కనుక మీరు పోగొట్టుకోవద్దు. దట్స్ మై ప్రేయర్. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. You just keep on working. Gather the souls, please. Gather the souls. దేవుడి at the end of the day, ఈ రోజు లేబరర్స్ కొద్దువైతే రేపు హార్వెస్ట్ ఆయన మందిరంలో కొద్దువైపోతుంది. ర్యాప్చర్ లో కొద్దిగా వెళ్తే డెవిల్ కి నువ్వు విక్టరీ పలికినట్టే. అటు పని చేయకపోతే నష్టమే, పని చేయకుండా ఉన్నా నష్టమే, పని చేస్తూ కూడా జాబ్ చేయడం నష్టమే. దేవుని రాజ్యంలో నువ్వు ఎంత నష్టపరుస్తావో ఫిజికల్ డైమెన్షన్ లో అంత నష్టం మనం చూస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. మన ప్రాస్పరిటీ ఆయన పని మీద ఫోకస్, ఆయన పని చేయడం, ఆయన మనకు ఆఫర్ చేసే విధానం మనం చూడాలి. హౌ హీ గిఫ్ట్స్ యు కాంట్ ఇమాజిన్. ఈ మార్గ మధ్యలో ఆయన ఇచ్చే గిఫ్ట్స్ ని యు వోంట్ బిలీవ్. పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. స్కిల్ హయ్యర్ డైమెన్షన్ లో ఎక్స్పోజ్ అవుతుంది. కనీసం ఒక మాట అన్న మాట్లాడి చుట్టుపక్కల, కనీసం రాత్రి లేచి నీ టెర్రస్ మీద ఉంటే పైకి వెళ్ళి 2 చేతులు చాపి నజరేయుడైన యేసు నామమున ఈ సిటీలోకి దూతలను వదులుతున్నాను, గాస్పెల్ స్ప్రెడ్ అవ్వాలి, నేను మాట్లాడిన మాటలు వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ గుడారం మీద, వాళ్ళ మనుషుల మీద నిలబడిపోవాలి. వాళ్ళు వెంట వెళ్ళిన మార్గ మధ్యలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ లాగా, ఒక రూట్ మ్యాప్ లాగా వాళ్ళు పిలిచే గాలిలో ఈ నా మాటలు ఇమిడిపోవాలి. ఎక్కడో అక్కడ మా యొక్క థీమ్ కి వాళ్ళు కనెక్ట్ అవ్వాలని ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ రిలీజ్ ఈ సిటీ మీద, ఏంజల్స్ ని రిలీజ్ చేయి. ఎట్లా లేదన్న డెవిల్ యొక్క ఎజెండాని ఆపడం మన. డెవిల్ యొక్క ఎజెండా దీనికి ఆపోజిట్ ఉంటుంది. వెరీ సింపుల్. డెవిల్ కున్న థీమ్ ఏంటి ఇయర్? వెరీ సింపుల్. మనం గ్యాదర్ చేస్తుంటే గ్యాదర్ చేయనియరు, తను గ్యాదర్ చేసుకుంటాడు. లూసిఫర్ కూడా ఈజ్ రెడీ టు గ్యాదర్ ద సోల్స్. ఎందుకు? నరకాన్ని తీసుకుపోవడం.
బట్ ఇక్కడ యేసు ప్రభు వారికి రిప్రజెంటేటివ్ డిసైపుల్స్ ఎంతమంది ఉన్నారు ఈ సిజేసీలో, అందరూ అదే పొజిషన్ లో ఉండాలని నా ప్రార్థన. విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో లెట్స్ సీ సండే. ఈరోజు మీ మీద లాస్ట్ ప్రేయర్ ఇస్తాను. ఇది మళ్ళీ వెనక్కి తిరిగి చూడదు, అయ్యో నా మీద ఉన్నదా లేదా. ఏ రోజైతే ఈ థీమ్ ఆగస్ట్ లో దేవుడు ఇచ్చాడు లాస్ట్ ఇయర్, ఆ రోజే మనం క్వాలిఫైడ్. అందుకని మరణమును దాటినట్టు జీవంలోకి దాటి వచ్చేసాం. మనం మరణాన్ని దాటి జీవంలోకి వచ్చేసాం. 31st నైట్ దాటం జోక్తి. కొన్ని లక్షల కోట్ల మందికి అది ఛాలెంజింగ్ గా మారి సమాధి పెట్టబడి కొన్ని అయితే బోన్స్ మొత్తం మాంసం కరిగిపోయింది. బట్ నీకు ఇంకొక ఇయర్ ఇచ్చాడు. కారణం ఏంటంటే కనీసం యు గ్యాదర్ ద పీపుల్. సిజేసీఎంలో నీకు ఇచ్చిన విజన్స్, ఇఫ్ యు ఆర్ ట్రూలీ అడిక్టెడ్ టు దిస్ వర్డ్, వాక్యం నిజంగా ఒక ఆల్కహాల్ కి అడిక్ట్ అయినట్టు, స్మోకింగ్ కి అడిక్ట్ అయినట్టు, ఈ వర్డ్ కి కనుక నువ్వు అడిక్ట్ అయి ఉంటే సోల్స్ ని గ్యాదర్ చేసుడు, సోల్స్ ని గ్యాదర్ చేసుడు. నీవు నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరి మీద తలగా ఉంచుతాడు కానీ నిన్ను తోకగా ఉంచడు. మళ్ళీ డబ్బు గురించి ప్రార్థన చేస్తారా బ్రదర్? అవసరాల గురించి దేవుడి దగ్గర నిజంగా వెతుతారా బ్రదర్? ఐ డోంట్ నో, నాకు అలాంటి జనరేషన్ తెలియదన్న మైండ్ సెట్ కి మారిపోతాం. ఓన్లీ ప్రేయర్. నన్ను ఒక లేబరర్ గా పంపు, నా ఫ్యామిలీని పంపు, నా చర్చ్ పాస్టర్ని పంపు, మేము బయటికి వెళ్తున్నాం, మేము ఆఫరింగ్ ఇస్తున్నాం. ఇవన్నీ వర్డ్ లేబరర్స్. వర్డ్ లేబరర్స్ అనే దాన్ని ఎంఫసైజ్ చేసి నేను సండే చెప్తాను, అండ్ యూ విల్ ఎంజాయ్ ద వర్డ్. బట్ ఇది మాత్రం సిటీస్ ని తిప్పే అనాయింటింగ్ అన్న సంగతి మంచి. వర్డ్ లేబరర్స్ అంటే ఇట్ మూవ్స్ కింగ్డమ్స్, కింగ్స్ ని కూర్చోబెడతారు, లేచి కూర్చోబెట్టింది. వర్డ్ కి లేబరర్ గా వెళ్ళింది యోనా, లేపి కూర్చోబెట్టింది. ఎవరిని? జోనా మాట్లాడిన మాట స్ప్రెడ్ అవుతూ వెళ్ళేది. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. నేనేం పాంప్లెట్లు ఇవ్వట్లే, కరపత్రాలు ఇవ్వట్లేదు. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. వెన్ యూ మూవ్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫిజికల్ డైమెన్షన్, నీ కంఫర్ట్ జోన్ నుంచి, నీ యొక్క బయోలాజికల్ గౌరవప్రదమైనటువంటి నీ యొక్క ఈగోస్ అన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే మూవ్ అవుతావో, మనీ మూవ్స్ టువర్డ్స్ యూ, పీపుల్ మూవ్స్ టువర్డ్స్ యూ, కాంటాక్ట్స్ బిగిన్ టు కమ్ టు యూ. జస్ట్ స్పీక్ ఎ వర్డ్, జస్ట్ స్పీక్ ఎ వర్డ్. ఒక్క మాట మాట్లాడు. ఒక వ్యక్తిని ఒక సండేకి ఒక టార్గెట్ పెట్టుకో, ఒక ఫ్యామిలీని తీసుకురా. గో అండ్ బ్రింగ్ ద ఫ్యామిలీ. అది చెదిరిపోయి కర్స్డ్ అయిన సోల్స్ ని ఇక్కడ మేము రిపేర్ చేస్తాం. యాజ్ ఎ పాస్టర్ గా వాళ్ళ సోల్ ని, కరెక్ట్ అయిన సోల్ ని మేము ఇక్కడ రిపేర్ చేస్తాం, పార్ట్స్ మార్చేస్తాం. దట్స్ ఐఎమ్ అసైన్డ్ టు డూ సంథింగ్. నేను అసైన్ చేయబడింది ఒక పని కోసం. ఈ రాత్రి ఎంతమంది అవుతున్నారో, గొర్రెల్ని కనాలి, పాస్టర్ని కంటారు. నువ్వు గొర్రెల్ని కనాలి, లేదంటే గొడ్రాలి అంటారు. గొర్రెలు కనకపోతే, మేకలు కనకపోతే అమ్మేస్తాం. గొడ్డు బొద్ది అంటాం, గొడ్రాలి అంటాం. ఒక గొర్రెవై ఉండి, కాపరిగా ఉండి, సిజేసీ పాస్టర్ని కాపరిగా ఉండి, నువ్వు గొర్రెవై ఉండి, నీవు గొడ్రాలిగా ఉంటే, నువ్వు పిల్లలు కనకపోతే, ఇంకా గొర్రెల్ని కనకపోతే, తీసుకురాకపోతే, నువ్వు వర్డ్ లేబరర్ గా ఈ రాత్రి మారాల్సిందే. కాబట్టి గ్యాదర్ ద సోల్స్. నీ హార్వెస్ట్ నువ్వు గ్యాదర్ చేసుకో. ఇట్స్ జస్ట్ బిగినింగ్, జస్ట్ బిగినింగ్. Sunday you are going to hear some more information. Yes brother, you can dismiss the people and I'll pray. Don't forget, I'm going to pray. Yes. Thank you pastor for giving ఇంకా డీటెయిల్డ్ గా మీరు వర్డ్ లేబరర్స్ లోకి జోనా కాలింగ్ ద్వారా మాకు ఇంకా క్లారిటీ ఇచ్చినందుకు చాలా వందనాలు. అండ్ ఈ సండే కాంగ్రిగేషన్ ఈ సిరీస్ లో మీరు వింటూ ఉన్నారు కదా, మన థీమ్ లేబరర్స్ ఆఫ్ ది వర్డ్ లేబరర్స్ గురించి ఈ సండే ఇంకా మీకు డీప్ గా వెళ్తారు పాస్టర్ గారు. సో బిఫోర్ వి క్లోజ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్. సో ఫైనల్ ప్రేయర్. So never make a complaint from today, and only one thing, remember, దేవుని మందిరానికి మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉన్నది. కేవలం చర్చికి వచ్చి ఆఫరింగ్ చేస్తేనే దేవుడికి ఇచ్చాము అని అనుకోవడం.
అది మీరు చేస్తున్న మిస్టేక్. అది ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఈ సండే నుంచి మీరు మానుకోండి. దేవుడికి ఇవ్వడం అంటే కేవలం ఆఫరింగ్ బాక్స్ లో ఆఫరింగ్ కవర్ లో పెట్టిస్తేనే దేవుడికి ఇచ్చినట్టు కాదు. ఓకే, మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రూపాయి పెట్రోల్ ఖర్చు పెట్టుకున్న నీ జర్నీ, ఎందుకంటే జోనా గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా, జోనా జర్నీ నినివే వైపు టికెట్ కొనుక్కున్నాడు, ఇంక్లూడింగ్ అది కింగ్డమ్ జర్నీ. దానికే దేవుడు రివార్డ్ ఇస్తాడు. నెవర్ కంప్లైంట్, నాకు ఆఫరింగ్ లేదు, నాకు జర్నీకి లేవు, లేదంటే నేను దేవుని కింగ్డమ్ లో సరిగా ఎత్తలేకపోతున్నాను. నెవర్ 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 మేక్ ఎ మిస్టేక్. రూపాయి జర్నీ దేవుని యొక్క విజన్ కోసం జర్నీకి పెట్టిన అది ఆఫరింగ్. కొన్ని వందల కిలోమీటర్ల నుండి వచ్చినా, 1 కిలోమీటర్ నుండి వచ్చినా, ఇంటి పక్క నుండి నడిచి వచ్చినా, ఆ జర్నీకి నువ్వు ఎంత పే చేసావో, ఈవెన్ నువ్వు తిన్న టిఫిన్ కూడా, మార్నింగ్ వస్తావు కదా, ఒక 2 ఇడ్లీలు తింటే అది నువ్వు దేవుని రాజ్యంలో కూర్చోడానికి నీ యొక్క హెల్త్ కోసం పెట్టుకున్న దాన్ని కూడా దేవుడు క్యాలిక్యులేట్ చేస్తాడు. అది కూడా వాల్యుబులే. బికాస్ నీ వర్క్ అలాంటిది, నువ్వు అలాంటిదే నువ్వు దేవుని రాజ్యంలో పనిచేస్తున్నావు అంటాను. రుజువు ఏంటంటే నువ్వు ఇచ్చే టైతింగ్, ఆఫరింగ్స్, ఆల్టర్స్, దాతృత్వం, ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో విత్తనాలే. ఇమాజిన్, నిత్యం కేవలం ఆఫరింగ్ ఇస్తేనే ఇచ్చామని ఒక ఫీలింగ్ లో ఉంటారు అందరు. నో 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 నో, నువ్వు పెట్టిన జర్నీకి పెట్టిన ప్రతి రూపాయి ఇట్స్ అన్ ఆల్టర్. కాబట్టి ఈ సంవత్సరం నా యొక్క పర్సనల్ సజెషన్, మళ్ళీ మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ రైజ్ అవ్వద్దు మన చర్చిలో. దేవుని రాజ్యం వైపు ఎంత పరిగెత్తాలో అంత ఫ్యూయల్ అన్నిటికి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ జర్నీని మీరు ఆపొద్దు, ఈ మినిస్ట్రీ జర్నీని మీరు ఆపొద్దు. మీ పిల్లలు, మీరు, మనందరం కూడా ఎక్కడికి వెళ్తున్నామో మీకు తెలియదు. కొన్ని రోజుల్లో ఒక 2-3 నెలల్లో మీకు తెలుస్తుంది మనం ఎటుపోతున్నాము. Father, in the name of Jesus, I decree and declare, I pray in the mighty name of Jesus. Laborers are few, but truly, 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 harvest is truly plenteous, Lord. దేవుని రాజ్యంలో, దేవుని మందిరంలో నష్టం జరగడం మేము చూడదలుచుకోలేదు. We doesn't want to see any distraction. పనిలో జాబ్ చేయడం కానీ, దేవుని పని నిర్లక్ష్యం చేయడం కానీ, రేపటి రోజున దేవుని ఓడిపోయేటట్టు చేయడం. మనల్ని బట్టి ఒక్క ఆత్మ కూడా, ఒక్క హార్వెస్ట్ కూడా నశించడానికి వీల్లేదు. స్కిల్ఫుల్ లేబరర్స్ కావాలి. అలాంటి స్కిల్ సిటీస్ ని 1 వర్డ్ తో, 1 డే జర్నీతో, 1 మీటింగ్ తో, 1 గ్యాదరింగ్ తో మిలియన్స్ కి స్ప్రెడ్ అవుట్ గాక. సిటీసీఎం అనేది ఒక యోనా 1 డే మినిస్ట్రీ లాంటిది. బట్ 3 డేస్ జర్నీలో, 1 డే జర్నీతో హోల్ సిటీనే దేవుని పాదాల దగ్గర కూర్చోబెట్టిన అనాయింటింగ్, సిటీస్ ని టర్న్ చేసే అనాయింటింగ్ మా మీద, మా పిల్లల మీద, మా సంఘం మీద, ప్రతి కుటుంబం మీద నిల్చును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా ఫ్లెష్ లో, మా బోన్స్ లో, మా డిఎన్ఏ లో ఈ కాలింగ్ వర్డ్ లేబరర్స్ గా మారడం. బికాస్ వీఆర్ హియర్ టు గ్యాదర్ ద హార్వెస్ట్ బై పబ్లిషింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ పెరుగును గాక. వారానికి, నెలకి ఒక్కొక్క ఫ్యామిలీని, కొత్త ఫ్యామిలీని మందిరంలోకి తీసుకొచ్చి పెడతాం. వాళ్ళు సర్వీసింగ్ అవసరం, ఆ సోల్స్ కి స్పీడ్ అవసరం. విసిగిపోయి ఉన్నారు, వేసాడిపోయి ఉన్నారు, చెదరిపోయి ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం, గ్యాదర్ చేస్తాం. వీఆర్ హియర్ టు గ్యాదర్ ద సోల్స్ ఫర్ ద ర్యాప్చర్. ర్యాప్చర్ కోసం ఇక్కడ సిద్ధపడుతున్నాం. ర్యాప్చర్ కి ఎవరైతే గ్యాదర్ చేస్తారో హైలీ అనాయింటెడ్ పర్సన్ అవసరం. దట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ మన మీద నిలబడును కాక. ఆయన ఎప్పుడైతే టీం ఇచ్చారో ఆ రాత్రి మనకి ఈ అనాయింటింగ్ అవైలబుల్కి వచ్చేసింది. మన మీద సిటీస్ ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ పట్టణాన్ని, జంట నగరాలని, జంట రాష్ట్రాలని, ఈ సిటీస్ ని, గ్రామాలని యేసు ప్రభు తిప్పేటటువంటి మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మీ నుంచి మొదలవును గాక. గొర్రెలు కలును గాక. గొడ్రాలుగా ఉండకుండా ఉండు గాక. యు విల్ సెలబ్రేట్ యువర్ లేబర్ పెయిన్స్.
You become a laborer in the word of God, in the field of God. Father, anoint us with an anointing which can turn cities towards Jesus, his cross, salvation, in Jesus' mighty name. We are ordained to gather the ordained souls in Jesus' mighty name. I decree and declare, let people receive this. ఈ బాధ్యత ఎవరైతే తీసుకుంటున్నారో ఆ ఫ్యామిలీని 10-20 సంవత్సరాలు బట్టి ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క బంధకములన్నీ తెగిపోయి, ఆనకట్టలు తెగిపోయి, వీళ్ళ కుటుంబంలోకి, మా కుటుంబంలోకి ఏ హార్వెస్ట్ అయితే మేము గ్యాదర్ చేస్తున్నాం దానికి రివార్డు, లేబర్ సంబంధించిన రివార్డు మా మీద కుమ్మరించబడ్డ గాక ప్రార్థించి కుటుంబాలను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. 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 Cities in turn చేసే anointing, my sister, my brother, and get ready to turn the cities. You won't believe. And మీరు వచ్చే సిరీస్ చూస్తే నెక్స్ట్ సండే ఓ మై గాడ్, ఒక్కొక్క దానికి ఇంటర్లింక్ ఉన్నది. బట్ మై పర్సనల్ రిక్వెస్ట్, మీరు రాబోయే ఉగ్రతను తప్పించుకున్నారు. అట్ ద సేమ్ టైం రాబోయేటటువంటి పని లేవర్ దేవుని రాజ్యాల పనులుగా మిమ్మల్ని వెల్కమ్ చేసింది. ద హెవెన్ ఈస్ రియల్లీ రిజాయిసింగ్ when you prayed for. Oh God, thank you so much. You won't believe. Something is going to happen to you. And see you on Sunday. Word laborers, be on time. ఈ వీక్ నుంచి మీరు టైం మెయింటైన్ చేయండి. 9:30కి షార్ప్గా నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఈ ఇన్ఛార్జెస్ కి. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, 9:30కి మీకు షార్ప్గా సర్వీస్ స్టార్ట్ అవుతుంది. 10:15కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అండ్ బీ ఎ గుడ్ laborer and you will get your reward. It's a challenging month and challenging year. Let's see how God is going to honor. ఎవరు అలా హానర్ చేస్తాడో, ఎవరెవరు ముందు పడి పని చేస్తారో చూద్దాం. And you love it. Love the work of God and the Lord will provide you great things. ఏం బిర్యానీ సప్లై చేస్తారు నాకు తెలుసు వర్కర్స్ కి. And we'll see. Thank you. You can dismiss the people. Thank you so much. Thank you people. Thank you for joining and shalom. Good night.